నీ జీవితం ఎంత? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల జీవితంలో 50 సంవత్సరాలు నిద్రకే పోయిందా? 50 సంవత్సరాలు నీ బతికేది, మేలుకుండేది. ఆ 50 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు బాల్యం ఇంకా 10 సంవత్సరాలు, అక్కడ 10 సంవత్సరాలు పోయింది. అంటే 50లో 10 వచ్చి 40. 40లో 20 నుంచి 25 సంవత్సరాలు యవ్వనం, కామ్య కోరికల నుంచి భార్య, పిల్లలు. ఇంకా వయసులో ఉన్నాం కాబట్టి ఏ పని అంటే ఆ పని చేస్తాం, ఇష్టమైనట్టు చేసుకుంటూ పోతాము. 25 సంవత్సరాలు అటువా, 25 30 మిగిలి 15 సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు స్నేహితులు, బంధువులు వాళ్ళతో తిరిగి గడిపిస్తూ జీవితాంతం గడిపిస్తూ ఇంకా 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాల లోపల ఒక 5 సంవత్సరాల ముసలితనంలో, 5 నుంచి 6 సంవత్సరాల ముసలితనంలో రోగాల నొప్పులకు కాలం గడిచిపోయాయి. మిగిలింది నీ బతికేది, నీకు దొరికింది 100 సంవత్సరాల జీవితంలో నీకు దొరికింది కేవలం 4 నుంచి 5 సంవత్సరాల జీవితం. ఈ 4 నుంచి 5 సంవత్సరాల జీవితాన్నే సంతోషంగా గడపకుండా ఇంట్లో పిల్లలతో కొట్లాడుకుంటూ, ముద్రాడుకుంటూ, అలిగి చేసి బాధలతో గడిపితే నువ్వే సంతోషంగా ఏం గడిపావా? ఎక్కడుంది ఇంకా సంతోషం? మహా అంటే నీ లైఫ్ అంతా 50 సంవత్సరాల నీ యొక్క మేల్కొన్న జీవితంలో ఏదంటే అప్పుడప్పుడు సంతోషంగా ఉంటే ఓ సంవత్సరము 6 నెలలు ఉండొచ్చు నీ జీవితం అంతా.